ఈరోజు మనం ఒక అత్యద్భుతమైనటువంటి ఒక భావనా శక్తిలోని ఒక అంశం గురించి తెలియజేసుకుందాం. అదే మైత్రి. మైత్రి అంటే స్నేహం. మిత్రత్వం. కాబట్టి ఇక్కడ మైత్రికి ఎంతో విలువ ఉంది. సరే, మనం చెప్పుకుంటే స్నేహం కావచ్చు. స్నేహానికన్నా గాఢత ఎక్కువ ఉండేది మైత్రి. స్నేహము కొన్ని విషయాల్లో రాజీ పడుతుందేమో కానీ మైత్రి రాజీ పడదు. ఆ లెక్కకు వస్తే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. నేను దాని గురించి కూడా చెప్తాను. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. అట్లా స్నేహం వేరు, మైత్రి వేరు. అయితే స్నేహం గురించి చెప్పుకోవడాల్సినంత ఇది లేదు. ఇక్కడున్నారు, ఈ మీతో ఒకరితో ఏర్పడేటువంటి స్నేహము కొంతకాలం మాత్రమే ఉంటుంది. మీకు 1వ క్లాస్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్షిప్తో ఉంటారు. అది నిజమైనటువంటి స్నేహము. అది బలపడితే మైత్రిగా మారుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటారు, లేదా ఇప్పుడు పరిచయమైన వ్యక్తి చాలా జీవితాంతం కొనసాగుతారు. నాకు టీటీసీలో నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. టీచర్ ట్రైనింగ్ చాలామంది చేశారు, 3 మాత్రం నాకు మంచి ఫ్రెండ్స్. దాంట్లో ఇంకొక అతను రామ్మోహన్ అని కర్నూలులో ఉంటాడు. ఆయన నిరంతరం టచ్లో ఉంటాడు నాకు. నిరంతరం ప్రతిరోజు పలకరిస్తాడు, ఫోన్ చేస్తాడు. మొన్న కూడా నేను వెళ్ళా. ఎక్కువ మిత్రత్వంతో, మైత్రితో ఉంటాడు అనమాట. ఎందుకు ఈ మిత్రత్వం? ఫ్రెండ్ లేకపోతే ఏమి, ఈ మిత్రత్వం లేకపోతే ఏమి? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అనేటువంటి ఒక ఆంగ్ల సామెత కూడా ఉంది కదా. నీకు అవసరానికి ఉపయోగపడేవాడే నిజమైన మిత్రుడు. అవసరానికి కాకుండా మళ్ళీ ఎప్పుడో వచ్చి నీకు యూజ్ అయితే దానివల్ల ఫలితం ఏముంది? నీకు ఒక అవసరము, నువ్వు పిలిచావు మీ ఫ్రెండ్ని, రాలే, అటువంటి ఫ్రెండ్ని ఏం చేయాలా? కాబట్టి ఇక్కడ అవకాశానికి వాడుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మనల్ని వాడుకునేటువంటి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మైత్రి అంటే అందరి పట్ల మైత్రి కలిగి ఉండాలి. మనుషుల పట్లైనా మైత్రి, జంతువుల పట్ల కూడా మిత్రత్వమే ఉండాలి. కాబట్టి మిత్రత్వం, జంతువుల పట్ల కూడా మైత్రి అంటే వాటి పట్ల మనం చూపేటువంటి భావన. డాల్ఫిన్స్ మనుషులతో స్నేహం చేస్తాయి. డాల్ఫిన్స్ ఆ లెక్కకి ఎత్తుకుంటే పులులు, సింహాలు గాఢంగా ప్రేమిస్తాయంట మనుషుల్ని. అలవాటు చేస్తే గొప్పగా ప్రేమిస్తాయి మనుషుల్ని. పులులు, సింహాలు సైతం, ఏనుగులు, కుక్కలు, ఆవులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రతి ప్రాణి పట్ల, భూమి మీద ఉండేటువంటి ప్రతి ప్రాణి పట్ల మనము మైత్రి భావన కలిగి ఉండాలి. బుద్ధుడి యొక్క మరో అవతారమే మైత్రేయ బుద్ధుడు అని చెప్తా ఉంటారు పత్రిజీ గురువు గారు. బుద్ధుడి యొక్క మరో అవతారమే మైత్రేయ బుద్ధత్వము. అంటే అందరితో మైత్రి, అన్నిటితో మైత్రి. వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళని అలాగా స్వీకరించడమే. నీకు కోపం, నీతో ఫ్రెండ్షిప్ నేను చెయ్యను అని అనడం కాదు. నీ కోపాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా అంగీకరించి ఫ్రెండ్షిప్ చేయడం. కాబట్టి ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వుగా అంగీకరించి స్వీకరించేదే మైత్రి. స్వీకరించే తత్వమే. నువ్వు ఎలాగైనా ఉండు, నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తా, మిత్రత్వంతో ఉంటా అని చేసేదే మైత్రి. ఈ మైత్రి వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. చాలా లాభాలంటే మన ఎదుగుదలకు మైత్రి చాలా అవసరం. ఇటీవల ఒక డాక్టర్స్ చేసినటువంటి సర్వేలో ఏం తేలిందంటే, ఒక జబ్బులు, గుండె జబ్బులు కావచ్చు, ఏదైనా మానసిక జబ్బులు కావచ్చు, ఫ్రెండ్స్
తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు, ఫ్రెండ్స్ లేనటువంటి వాళ్లకు ఎక్కువ జబ్బులు వచ్చినాయంట. మిత్రులు లేనటువంటి వాళ్లకు ఎక్కువ జబ్బులు, ఫ్రెండ్స్ బాగా ఉండేటువంటి వాళ్లకు ఇవి తక్కువ ఉంటాయంట. ఈ జబ్బులు ఉండవు, తక్కువ ఉంటాయి, ఉండవుని కాదు, తక్కువ ఉంటాయి. మిత్రులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు, ఫ్రెండ్స్ ఉంటే. కాబట్టి ఇక్కడ మిత్రత్వం వలన కొన్ని లాభాలు ఉన్నాయి. ఆరోగ్యము ఉంటుంది, ఆనందం ఉంటుంది. అట్లని స్నేహబంధమా స్వేచ్ఛా విహంగమా అన్నట్లు ఉండకూడదు. ఇక్కడ స్నేహంలో స్వేచ్ఛ కూడా ఉండాలి. నీ అభిప్రాయాలని ఆమె పైన నువ్వు బలవంతంగా రుద్దకూడదు. ఆమె స్వేచ్ఛ ఆమెదే, నీ స్వేచ్ఛ నీదే. వాళ్ళకు వాళ్ళు, ఎవరికి వాళ్ళు ఉంటూనే మైత్రేయ బుద్ధులు కావాలి అని చెప్పి చెప్తా అంటారనమాట. బుద్ధుళ్ళు అంటే బుద్ధిని సక్రమంగా ఉపయోగించాలి, మిత్రత్వంతో బుద్ధిని ఉపయోగించాలి అని అర్థం, దాని మీనింగ్. మనం మిత్రత్వంతో బుద్ధిని ఉపయోగించాలి. మనస్సుతో చేసేది స్నేహం, బుద్ధితో చేసేది మైత్రి. మనసు ఏంది, బుద్ధి ఏంది? మనలోనే మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ కూడా ఉంది. అవి కనిపిస్తాయా? కనపడవు, కానీ మనల్ని నడిపిస్తాయి. మనస్సుతో చాలా వరకు ఏముంటుంది? మనసులో నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నీకు అది ఇస్తే నాకు ఇది ఇవ్వు. మన దేశాల మధ్య కూడా ఒప్పందం జరుగుతూ ఉంటుంది, అమెరికాకు ఇండియాకు మధ్య. మీకు అది ఇస్తాం, మీరు మాకు ఇది ఇవ్వండి, డీల్ కుదుర్చుకుందాం రండి అంటాడు ట్రంప్. డీల్ అంటారనమాట. ఇజ్రాయెల్కి ఇరాన్కి డీల్ కుదరలేదు, ఫైటింగ్ వచ్చింది. డీల్ దేంతో ముడిపడి ఉంటుంది? స్వార్థము. డీల్ అనేటువంటిది స్వార్థంలో ఉంటుంది. నువ్వు నాకు పెన్సిల్ ఇచ్చావు, నేను నీకు పెన్ ఇస్తావా? నేను నీకు పెన్సిల్ ఇచ్చా, నువ్వు నాకు పెన్ ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, నేను ఇచ్చా కాబట్టి ఇవ్వు. కానీ మిత్రత్వంలో అలా ఉండదు. ఇచ్చి మళ్ళీ అడగకపోవడము మిత్రత్వం యొక్క ధర్మం. ఇస్తాడంతే, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేదంటే ఇవ్వడమే. అక్కడ మళ్ళీ తీసుకోవడం ఉండదు. వాళ్ళు ఇస్తే తీసుకుంటాడు, మళ్ళీ అడిగి తీసుకోడు. దట్ ఈజ్ మిత్రుడు. అతడు కూడా అంతే, తన మిత్రుడికి ఇస్తాడు, ఇదే తీసుకోరా అంటాడు. ఈరోజు నేను ఒక భారతీ రాజా గారి గురించి చదివాను. బాలసుబ్రహ్మణ్యంకి చాలా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికీ ఒకే మంచం మీద పడుకొని ఒకే కంచంలో తిన్నంత ఫ్రెండ్షిప్. ఈరోజు ఆయన చనిపోయారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి చాలా గొప్ప మిత్రుడు భారతీ రాజా. ఇళయరాజాని ఫిలిం ఫీల్డ్కి పరిచయం చేసింది సంగీత దర్శకుడిగా. బాలుతో చెప్పి పరిచయం చేయించి సంగీత దర్శకుడిగా ఇళయరాజాకి అవకాశం ఇప్పించింది మహానుభావుడు. వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, ఒకరి షర్ట్ ఒకరు వేసుకునేంత ఫ్రెండ్షిప్ వాళ్ళది. కాబట్టి మైత్రి అనేటువంటిది చాలా అవసరం. అయితే హద్దు మీరని స్నేహం ఉండాలి. హద్దులు మీరిపోయి ఉండేటువంటి స్నేహం పనికిరాదు. చాలా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ దగ్గరికి పోయేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోతే ఇంటికి కూడా పోకుండా కాలేజీకి ఫోన్ చేసి అడిగారు. ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికే పోలే, ఫ్రెండ్తో ఉండిపోయింది, ఇంటికి పోలా. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు మేడం నాకు ఫోన్ చేశారు, ప్రిన్సిపాల్ సార్ చేశాడు. మళ్ళంతా ఆరాధీసే అమ్మాయి ఫ్రెండ్ దగ్గర తెలియదు. అట్లా ఉండకూడదు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటూ సకల ప్రాణికోటితో మిత్రత్వంతో ఉండండి, మైత్రేయ బుద్ధులు కండి అని అంటాడు. అయితే స్నేహబంధము మరీ స్వేచ్ఛావిహంగం కాకూడదు. మన స్నేహం పేరుతో చాలామంది, నాకు చదువు చెప్పిన గురువు ఒకే మాట అంటాడు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తొందరగా అభివృద్ధి చెందరు అని చెప్పారు. నేను చదువుతా అంటా, ఒకడు ఫోన్ చేస్తాడు, డిస్టర్బ్ అవుతుంది, అట్లా పోయిద్దాం రా, ఒకటి తాగుద్దురా అంటాడు. మళ్ళీ ఇంకొకటి వస్తాడు, దట్ట పోయిద్దాం రా అంటాడు. ఎంతసేపు తిరగనే సరిపోతుంది అని తెలియదు. నాకు ఫ్రెండ్స్ తక్కువే. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఏం చేస్తాడు? సొంత పనులు చేసుకోగలుగుతాడా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు 100 మంది స్నేహితులు, 100 మంది నీతో మాట్లాడుకుంటూ కూర్చుంటే నీ అభివృద్ధి ఎలా ఉంటుంది? అందరితో మిత్రత్వంతో ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.
అక్కడ స్వేచ్ఛా విహంగం. ఎంతసేపు నువ్వు వాళ్ళ ఇంటికి తిరగడం, వాళ్ళు నీ ఇంటికి తిరగడం, వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయడం, మిమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడం, ఇవేమీ ఉండకూడదు. స్వార్థంతో ఉంటుంది స్నేహం కొంతవరకు. మైత్రిలో స్వార్థం అనేటివి ఏమీ ఉండదు, నిస్వార్థంగా ఉంటుంది మైత్రి. ఇదే మైత్రికి స్నేహానికి తేడా. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా అంటారు. సరే, నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అక్కడ నిలబడేటువంటి ఫ్రెండ్స్, మేము 100 మంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అక్కడ ఎవరు రారు. ఒక ఫ్రెండ్కి బ్లడ్ కావాలి, మేము ఒక 100 మందికి ఫోన్ చేసిన ఒక్కరల ఆయనకి ఇద్దురా అంటే, ఓ నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అనేసి, నీకోసం నేను ప్రాణం ఇస్తాను సార్ అన్నాడు ఒక ఆయన. అయితే ప్రాణం వద్దు, జస్ట్ ఒక 1/2 లీటర్ 300 మిల్లీలే బ్లడ్ ఇద్దురా, నీది ఏ పాజిటివ్ కదా అని చెప్పి పిలిస్తే, పుంగనూరులో ఒక లెక్చరరే ఇంకొక లెక్చరర్కి ఇచ్చేదానికి నేను పిలిచిన. ఆ లెక్చరర్ నాతో అడిగిపించాడు, ఇస్తాడేమో అడుగు, ఆయనకి ఏ పాజిటివ్ కదా, నాకు కూడా పనికొస్తుంది. ఆయన ఇవ్వలే. మళ్ళీ ఆయనతో నిరంతరం భుజం నుంచి వేసుకుని తిరుగుతా అంటాడు. అది ఫ్రెండ్షిప్పా? అది మిత్రత్వం కాదు. స్నేహంలో కూడా స్వార్థ స్నేహం. అటువంటి స్నేహాలు వదిలిపెట్టండి. మంచి వాళ్ళతో మైత్రి. టెల్ మీ యువర్ ఫ్రెండ్, టెల్ అబౌట్ యూ. నీ స్నేహితుడు ఎవరో తెలియచేయి, నీ గురించి మొత్తం చెప్పేస్తానంటుంది ఆంగ్ల సామెత. నిన్ను గురించి తెలుసుకోవాలంటే నీ ఫ్రెండ్ గురించి అడిగితే అన్నీ తెలుస్తాయి. నీ యొక్క లోటుపాట్లు, లోపాలన్నీ వాడికి తెలుసుంటాయి. కాబట్టి ఒక మంచి మిత్రుడిని ఎంపిక చేసుకోవాలి. అయితే మనము మైత్రితో, ప్రతి జీవి పట్ల మైత్రితో ఉండాలి. ఏ జీవిని హింసించరాదు అని దీని యొక్క భావన. ఈ మిత్రత్వం యొక్క భావన ఏమిటంటే, ప్రతి ప్రాణి మనలాంటిదే, ప్రతి ఒక్కరూ మనలాంటి వాళ్ళే, అందరితో కలిసిమెలిసి ఉందాం. ఎలా ఉండాలి? తామరాకు పైన నీటి బొట్టులాగా ఉందాం. తామరాకు పైన నీటి బొట్టు ఉంది, దాన్ని అతుక్కోనుందా? ఉంది, కానీ తామరాకు అంటుకోనుందా? లేదు, అది జారిపోతూ ఉంటుంది. చూసారా తామరాకు పైన నీటి బొట్టు? ఇలా ఇలా దొల్లుతూ ఉంటుంది, అది అతకదు. మన మామూలు ఆకు మీద వేస్తే నీటి బొట్టు అతుక్కుంటుంది ఆకుకి, తామరాకు పైన వేస్తే అతకదు. ఎందుకంటే దానిపైన వ్యాక్స్ ఉంటుంది, మైనపు పొర ఉంటుంది తామరాకు పైన, కాబట్టి దానికి అతకదు. అలా ఉండాలి. ఫ్రెండ్స్ ఉండాలా? ఉండారు. లేరా అంటే లేరని కాదు, ఉండారంటే ఉండారు. అలా ఉండి మన అభివృద్ధిని మనం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ప్రాణి పట్ల మనము మైత్రితో జీవించాలి, ప్రతి ఒక్కరి పట్ల మైత్రితో జీవించాలి అని చెప్పి దీని యొక్క భావన. అందరూ కూడా మిత్రత్వము అనేటువంటి అంశాన్ని పాటించాలి, మిత్ర ధర్మాన్ని పాటించాలి, మిత్రత్వాన్ని పాటించాలి. అట్లని ఓవర్ ఫ్రెండ్షిప్ అవసరం లేదు. ఓవర్ ఫ్రెండ్స్ వల్ల ఒరిగేదేమి ఉండదు. నాకు తెలిసి అభివృద్ధి అయితే శూన్యం ఉంటుంది. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే, తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఉపయోగపడే స్నేహితులు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పలా. ఉపయోగపడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కువ మన యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళు కొందరే. అమ్మ, నాన్న, ఇంకా అక్క, తమ్ముడు, చెల్లెళ్ళు అవసరాన్ని బట్టి ఉంటారు. నువ్వు బాగా డెవలప్ అయితే, నువ్వు కలెక్టర్ అయితే, మీ అక్క టీచర్ అనుకో, కొంచెం కుళ్ళు ఉంటుంది లోపల మీ అక్కకి, ఇలా చెల్లెలు కలెక్టర్ అయిపోయింది అనేసి. కానీ అమ్మకు అట్లా ఉండదు, నాన్నకు అట్లా ఉండదు, అంతా వాళ్ళకి సమానమే. కాబట్టి వాళ్ళే నిన్ను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. కాబట్టి వాళ్ళని బాగా చూడాలి, స్నేహితుల తర్వాత. ఓకే. ఇంకా ఇంకొకరు ఉన్నారు, మీరు ఎంత స్థాయికి వచ్చినా సంతోషించేది, గురువు. గురువు వేరే, టీచర్ వేరే. ఇది ఒక పెద్ద టాపిక్. టీచర్ జీతం కోసం పనిచేసేవాడు, మేమంతా టీచర్స్. మేము గురువులు కాదు. వాస్తవానికి గురువు అంటే మాస్టర్. జీతం తీసుకోకుండా నీకు ఏదైతే ఉపదేశిస్తాడో అతడు గురువు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి మహాయోగులు గురువులు. ఇట్లా ఇవంతా ఇది గురువులు కాదు, మేము టీచర్లు, ఉపాధ్యాయులు. అంటే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం. మేము టీచర్స్, వీఆర్ నాట్ మాస్టర్స్. మేము గురువులు కాదు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకులు అంతే. గురువు ఆ పదంకు అర్థమే వేరే. మన ధ్యానయుగ టీవీలో గురువు గురించి నేను కొంత చెప్పున్నాను, ఇంకా చాలా చెప్పేది ఉంది. మీరు దాన్ని చూడండి, గురువు అంటే ఏంటి అనే విషయం ఖచ్చితంగా ఈవినింగ్ చూడండి, దాంట్లో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మైత్రి అంటేమి, స్నేహం అంటేమి, స్వేచ్ఛాభంగంలాగా ఉండకూడదు స్నేహబంధము అనేటువంటి విషయాల్ని మనము ఇప్పుడు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.